నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైద్యం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ తప్పనిసరని వెల్లడి. సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలి. సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి పిలుపు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ బృందం. వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని విజ్ఞప్తి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్. అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 19,264 కోట్లు వైద్యారోగ్య శాఖలో ఖర్చు చేస్తున్నామని ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదన్నారు. అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో వైద్యం ఆరోగ్యంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల వివరాలు వెల్లడించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, మొత్తం 200 ఎకరాలు ఇందుకు అవసరం అవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేస్తుందన్నారు. అమరావతిలోని హెల్త్ సిటీలో ఏర్పాటు చేస్తామన్నారు. అతి త్వరలో దీనిపైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని, అందుకే ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో గుండె సంబంధిత ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో డయాబెటీస్ ఎక్కువగా ఉందన్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురంలో రెస్పిరేటరీ సంబంధిత వ్యాధులు వ్యాప్తి జరుగుతోందని సీఎం అన్నారు. ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే 4 మెంబర్ ఫ్యామిలీ, ఈ 4 మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళందరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్ 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళాను నిన్నే అందుకమ్మా. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే ముందు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్ గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడిల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు గానీ స్మాల్ మీల్ గానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద గానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలలో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి వడ్డీ శోభనాధీశ్వరరావు రైతులకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన రచించిన పుస్తకం అందరూ చదవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత కృషి చేశారని, రాష్ట్రాలు బాగుంటేనే కేంద్ర పనితీరు బాగుంటుందని వివరించారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలను సవరణలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో
ప్రాధాన్యతతో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు ఒడ్డే బహిరంగ లేఖ అనే పుస్తకాన్ని ఆ పెద్దయిన నా మహానుభావుడు రాసి నాతో ఆవిష్కరింపజేయడం అనేది నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. అంత పెద్దయిన నాకు అంత గొప్ప క్రెడిబిలిటీ ఇచ్చాడైనా ఆయనకి సభాముఖంగా నేను శిరస్సును దండం పెడుతున్నాను సార్. వందనాలు మిత్రులరా, నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఒడ్డే శోభనాథేశ్వరుడు ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఈవిడ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ ఒడ్డే శోభనాథేశ్వరరావు గురించి చూసి, అరే ఈ పెద్దయినా ఎంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పని పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగిందని. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీ రామారావు కూడా అంటే మహా ఇష్టం. బికాస్ టువర్డ్స్ పీపుల్, ముఖ్యంగా టువర్డ్స్ రైతాంగం, ఆయన థాట్స్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన కార్యాచరణ కానీ అన్నీ తెలుసుకుని ఎన్టీ రామారావు గారు పిలిచి మరి బ్రదర్ మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండండి అని చెప్పి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు. దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఒడ్డే శోభనాథేశ్వరరావు. తర్వాత పార్లమెంట్లో ఎంపీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ నాయకుడిగా అయ్యాడు ఆయన. అక్కడ వాయిస్ వినిపించాడు, అక్కడ దేశం గురించి మొత్తం సమస్యలు చెప్పాడు ఆయన. ఇలా చేసిన అయినా అనేక యుద్ధాల్లో పాల్గొంటూ రైతు ఉద్యమాలు ఎక్కడ జరుగుతుంది సరే పాల్గొంటూ ఏ పార్టీ కావచ్చు ఆయన సూచనలు సలహాలు విమర్శలు సద్విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా మొదట్లో ఏ విధంగా అయితే పరితపించాడో ఏం చేసాడో అయినా అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగుండండి అని సూచనలు చేస్తూ ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు ఎవరిని తగ్గించట్లా కించపరచట్లా, వాళ్ళు చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ది ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే గొప్ప మెసేజ్ని అట్లే కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి మారవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మన రాష్ట్రంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ధనం, అట్లాగే కేంద్రం నుంచి వచ్చేటటువంటి ధనం, బ్యాంకుల నుంచి తీసుకునేటటువంటి రుణం, వీటన్నిటినీ కూడా ఓవరాల్గా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలందరూ పేద ధనిక తారతమ్యం లేకుండా 50 మంది ప్రజలకి కూడా మేలు చేకూరేటటువంటి విధంగా ఎలా చేస్తే బాగుంటుంది. ఈరోజు ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటా ఉన్నటువంటి పథకాలలో అవి ఇప్పటికిప్పుడే అవసరం లేకపోయినా చాలా ఎక్కువ ధనం ఖర్చు అయ్యేటటువంటి పథకాలను చేపట్టితే ఇతర ప్రాంతాలలో తక్షణం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్న వాటిని పరిష్కరించేదానికి తగిన విధంగా నిధులు ఉండవు. ఆ ఇబ్బంది వస్తుంది. అందువల్ల దీర్ఘకాలం ఆ పేదరికము కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో కొద్దిమంది కాంట్రాక్టర్లకో కొద్దిమంది రాజకీయ నాయకులకో ఏటీఎంలాగా కొన్ని పథకాలు పనిచేస్తాయి, ఉపయోగపడతాయి. అందువల్ల వాటిని మార్చుకోండి అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ వ్రాయటం జరిగింది, వారికి పంపించడం జరిగింది వారి పర్సనల్ వాట్సాప్ నెంబర్కి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, ఇది నేను చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ద్వేషంతోనో వ్రాస్తుంది కాదు. నేను మొట్టమొదటి స్వతంత్ర పార్టీ, తర్వాత లోక్దళ్, జనతా పార్టీ, ఆ తర్వాత చివరిలో లచ్చన్ గారు తీసుకెళ్ళి అన్నగారి దగ్గర కలిపారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో
మినిస్టర్గా చేశాను, ఎంపీగా చేశాను 2 సార్లు. 2004లోనే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నా. కిందటిసారి కూడా నేను చెప్పాను, జీవితంలో చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతాను అని చెప్పి నేను బహిరంగంగా ప్రకటించే ఉన్నా. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ బృందం కలిసింది. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావులు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు. అనంతరం వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికపై ఈసీని కలిశామన్నారు. వెంకటగిరిలో 25 కార్పొరేటర్లను వైసీపీ గెలిచిందన్నారు. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా మరొక వైపు ఎన్నిక వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నిక వాయిదా పడకుండా 9న జరిగేలా చూడాలని కోరామన్నారు. భయపెట్టి బెదిరించి గెలవాలని చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కలెక్టర్లకు సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు వివరించారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఎన్నిక జరపాలని ఈసీని కోరామన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో 25 కార్పొరేటర్లు ఉంటే ఆ 25కి 25 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే కొంతమందిని ప్రలోభపెట్టి, కొంతమందిని దౌర్జన్యంగా, కొంతమంది మీద అన్యాయంగా ప్రభుత్వం జులుం చేసి వారందరితో అక్కడ ఉన్నటువంటి మేయర్ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం. తర్వాత జరుగుతున్నటువంటి విషయాల్ని తెలుసుకుని కొంతమంది దానికి దూరంగా ఉండడం జరిగింది. అది రేపు 9వ తారీఖున కౌన్సిల్ సమావేశం నో కాన్ఫిడెన్స్ మీద ఏర్పాటు చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి వాయిదా వేయించాలని, దాన్ని 9వ తారీఖు నుంచి ఇంకా దూరంగా వాయిదా వేయించి అధికార పార్టీ దౌర్జన్యాలు చేసి పోలీసుల సహకారంతో అక్కడ ఎన్నిక చేపట్టాలని చెప్పని దుర్బుద్ధితో 9వ తారీఖున వాయిదా వేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో కానీ, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో కానీ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానీ, లేకపోతే అక్కడ పోలీసుల యొక్క జులుం కానీ ఇదంతా కూడా మనం చూసాం. అలాంటిది జరగకుండా 9వ తారీఖునే అక్కడ ఎన్నిక జరపాలి అని చెప్పని, నిష్పక్షపాతంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వ్యవహరించాలి అని చెప్పని, పోలీసుల బందోబస్తు అక్కడ కార్పొరేటర్లకి ఏర్పాటు చేయాలి అని చెప్పని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక 9వ తారీఖునే ఎన్నిక జరపాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, శాంతి భద్రతల సమస్య ఎక్కడ బలం లేకపోయినా, ఎక్కడ పదవీకాంక్షతో, అధికార దుర్వినియోగంతో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25కి 25 కౌన్సిల్ కార్పొరేట్లు గెలిచిన చోట కూడా అక్కడ కొంతమందిని ప్రలోభపెట్టి, కొంతమందితో దొంగ సంతకాలు తీసుకుని, కొంతమందిని పోలీసులతో ఇబ్బంది పెట్టించి ఆ కార్యక్రమాలని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది. ఇది ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలలో మరి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ చాలామంది ఉన్నారు. అయినప్పటికి కూడా దౌర్జన్యంగా మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. సరే, దాన్ని కూడా ఎదుర్కోవడానికి కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా పోస్ట్పోన్ చేసుకుంటూ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యాలు వాళ్ళ మీద దండయాత్రలు చేయడం చాలా చూసాం. కొన్ని దగ్గరలో అయితే బస్సుల్లో వాళ్ళు ఉంటే బస్సుల్లో వాళ్ళ మీద దాడి చేయడం, గాయపరచడం, వాళ్ళని లాక్కపోవడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు కూడా ఈ రోజున మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అది ఎంతో కాలం సాగదు. ఖచ్చితంగా ఈ రోజున మేమేం అడిగామంటే, మరి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరిలో మరి 9వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద ఏదైతే కౌన్సిల్ సమావేశం జరగబోతుందో దాన్ని సిస్టమేటిక్గా జరగడానికి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి సీసీ కెమెరాలు కూడా అక్కడ ఎన్నికలు జరిగేటువంటి ప్లేస్లో సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేసి ఒక సిస్టమేటిక్గా మరీ పోస్ట్పోన్ కాకుండా 9వ తారీఖున ఎన్నికలు జరగాలి అని చెప్పేసి కూడా ఈ రోజున మరి ఎన్నికల కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. మరి ఈ దౌర్జన్యం అనేది ఎంతో కాలం సాగదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరి మీద కూడా ఎంతో కాలం నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి.
మరి దాదాపు మేము చూస్తూ ఉన్నాం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతోమంది రూలింగ్ చేశారు, కానీ ఇంత దౌర్జన్యం అనేది లేదు. నీకు అసలుకి మెజార్టీ లేకపోతే నీకు ఎలా వస్తుంది కౌన్సిలర్స్? అయితే బలవంతంగా వాళ్ళని ఇళ్ల మీద దాడి చేయడం, వాళ్ళని ఏదో విధంగా లాక్కొచ్చుకోవడం అనేది అంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ ఉంది. అయితే తప్పకుండా దాన్ని ఫలితం అనుభవిస్తారు టీడీపీ వాళ్ళు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి రేపు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురించి నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే అవహేళించేటువంటి చరిత్ర మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోలేక చేతులెసినటువంటి ఆ పెద్ద మనిషి తీరా ఈరోజు కూటమి పేరుతో అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి స్థానిక సంస్థలు ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వాటన్నిటినీ లాక్కొని వాపు చూసి బలుపులాగా ఎవరో కన్న బిడ్డని భుజానెత్తుకొని నా కొడుకున్నట్టుగా వ్యవహరించేటువంటి తీరుకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, బై ఎలక్షన్ మొత్తం చూస్తున్నటువంటి చూస్తున్నప్పుడు కక్కిన కూటికి ఆశపడేటువంటి సంస్కృతికి చంద్రబాబు తెరలేపడిన దానికి ఇది సాక్ష్యం తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్లు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళని పరిపాలించుకొని వాళ్ళకి మంచి బాగోలు చూసినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పడేసుకున్నటువంటి స్థానిక సంస్థల్లో ఈరోజు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు మెజార్టీ కాలం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం అతను చేసేది జనరల్ ఎలక్షన్లు తప్ప స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉంటాడు. అతను తెలుసు తన బలమేందో బలహీనత లేదని చెప్పేసి. అలాంటి పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చినాక వ్యవస్థల మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకొని పోలీసుని, అదేవిధంగా కలెక్టర్ గారిని మొత్తం వ్యవస్థల మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఈ మధ్యకాలం ఉప ఎన్నికలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మేము అనేక సార్లు పెద్దలు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే జరుగుతూ ఉంది. విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిపిడిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడీఏను పునరుద్ధరించాలని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో సిఐటియు నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిపిడిసిఎల్ కార్యాలయం వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజాతంత్ర హక్కులను హరించే చర్యలను విరమించుకోవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. కరువు భత్యం తీసివేసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేజ్ ఇవ్వాలని, అగ్రిమెంట్ ఉన్నా ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం విద్యుత్ రంగంలో 23,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 4,500 మంది పీసీ రేట్ కార్మికులు ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, పీసీ రేట్ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2022 పిఆర్సీ సందర్భంగా వీళ్ళకి అరియర్స్ ఇవ్వాలి, ఆ అరియర్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము పోరాడి సాధించినటువంటి వీడిఏ ఆపేశారు, దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇన్సెంటివ్లు గతంలో మేము పోరాడి సాధించాం, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఆపేశారు. అదేవిధంగా ఈ వాచ్మెన్లను గతంలో మేము పోరాడి సాధించి సబ్స్టేషన్లో వాచ్మెన్లు పెడితే వాళ్ళ వాచ్మెన్లందరినీ కూడా ఈరోజు ఫీల్డ్లో వాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సబ్స్టేషన్లకి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకే సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్లకి 3 రకాల జీతాలు ఇస్తున్నారు. 27,500 పాతగా షిఫ్ట్ ఆపరేటర్లకి, కొత్త షిఫ్ట్ ఆపరేటర్లకి 18,500 లెక్కనిస్తున్నారు. కాబట్టి ఇద్దరికి 27,500 లెక్కన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. భవిష్యత్తులో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు మేము సిపిడిసిఎల్లో చేయాల్సి ఉంటే సిపిడిసిఎల్లో
మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ చేసుకోమని చెప్పారు. కాబట్టి ఎక్కడ చేసినా మా యొక్క నిరసన మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం విద్యుత్ మేనేజ్మెంట్ స్పందించకపోతే అవసరమైతే ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీడీసీలు తిరుపతి, ఏపీసీపీడీసీలు విజయవాడలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని గత అనేక సందర్భాల్లో ఈ అధికారులకి, మంత్రులకి వినతులు చేసిన పరిష్కారం కాని నేపథ్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం స్పందించి ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాల్ని, ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు దొనెపూడి కాశీనాథ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు తదితర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ విభాగంలో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత ఉద్యానవన శాఖ అధికారి వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అధికారి నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు యూనిఫామ్, పనివేళల్లో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై దృష్టి సారించి తగు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ విభాగంలో ఉన్నతాధికారులు ఆదేశించినా కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి అధికారి నమ్మక నీరెత్తినట్టుగా నిమిత్త మాత్రంగా వ్యవహరించడం అని చెప్పనేది ఇది గత 2 మాసాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం. దీని మీద స్పందించండి అని చెప్పనని ఇతర అధికారులకి, ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి ఏసీ జనరల్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అది యూనిఫామ్ విషయం కావచ్చు, ఐడి కార్డ్స్ విషయం కావచ్చు, వాళ్ళ వర్కింగ్ అవర్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వాళ్ళ వీక్లీ సండేస్, హాలిడేస్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఏ విషయమైనా స్పందించేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. అందుకని ఏడీహెచ్ గారు ఈ రకంగా ఆయన వ్యవహార శైలి ఈ రకంగా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది మీరు పరిశీలి చేయండి అని పైన ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి, అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజెప్పాం. రెండో విషయం, మెకానిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, పార్క్ సెక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, అలాగే మన ఎస్టీపీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఈ 4-5 విభాగాలకు సంబంధించి శాలరీస్ పెంపుదలకి సంబంధించినటువంటి విషయం ఏమాత్రం కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి కనపట్ల. దాని మీద స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆప్కాస్కి సంబంధించినటువంటి విషయంలో ఆప్కాస్ ఏదైతే రద్దు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని, మీ మున్సిపల్ మంత్రి గారి తాలూకా ఇలాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్ల రూపాయలు ఆర్జించడానికి కాంట్రాక్ట్ వైఖరిని, కాంట్రాక్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టదలుచుకున్నావా అని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అందుకని ఆప్కాస్ రద్దు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆప్కాస్ రద్దు చేస్తే వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి తప్ప ఇంకో విషయం లేదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల సమస్యలకు సంబంధించి సత్వరం పరిష్కారానికి పూనుకుంటే సరే, లేకపోతే భవిష్యత్తులో సమ్మె పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా దిగుతామని చెప్పనని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దేశ ప్రగతి మహిళా సాధికారతతోనే సాధ్యమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతికి ఏఐ సంస్థలు, డిఫెన్స్ టెక్నాలజీ, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాబోతున్నాయని ఆయన వివరించారు. మన ప్రాంత విద్యార్థులు ఉపాధి కోసం ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మేరీ స్టెల్లా కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి నావిగేట్ ది కెరియర్ ఆప్షన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరియర్ కౌన్సిలర్లతో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు అవసరమైన కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ను కేశినేని ఫౌండేషన్ ద్వారా అందిస్తామని ఆయన ప్రకటించారు. అమరావతికి ఏఐ సంస్థలు, డిఫెన్స్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాబోతున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింతా, క్వాడర్ మార్పు ట్రస్ట్ చైర్మన్ సూజీ, కెరియర్ కౌన్సిలర్ రామ్, చార్టెడ్ అకౌంటెంట్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. ఎదిరిపోయిన హైదరాబాద్లో ఎప్పుడైనా ఆర్గనైజేషన్ ఎదిరిపోయిన ఒక ఆర్గనైజేషన్ 1995లో చంద్రబాబు నాయుడు గారు లేడీ ఎంటర్ప్రెనర్స్ కోసం ఒక సంస్థ స్థాపించారు. అది హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంటుంది. ఆ ప్రగతి నగర్లో ఉన్న సంస్థ ఆ రోజు
ఏంటంటే ఆయన ఉద్దేశం ఎక్కువగా లేడీ ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలనే కోరికలో తయారు చేసిన సంస్థ. మొన్న ఆ ఎలిప్ వాళ్ళు విజయవాడ సిటీలో 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. మనం కూడా గెస్ట్గా పిలిచారు అమ్మాయి, అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ ఎలిప్ సంస్థలో ఉన్న అందరూ కూడా దాదాపు వాళ్ళ మెంబర్స్ 1200 పైన ఉన్నారు. 1200లో ఎవరి కాదు ఒక ఎంటర్ప్రెన్యూర్. ఒక్కొక్కరు టర్నోవర్ అంతా తెలుసా? ఒకవేళ టర్నోవర్ అయితే 2500 crores చేస్తారు. అర్థం ఎవరు చూసినా మినిమం 100 crores టర్నోవర్స్తో ఇవాళ అంతమంది ఎంటర్ప్రెన్యూర్లు డెవలప్ అయ్యారు. వాళ్ళు చూస్తుంటే చాలా ముచ్చరేస్తుంది. దీనికి సంబంధంగానే మేము కూడా జక్కంపూడిలో, విజయవాడ జక్కంపూడి ఐడియా ఉందా మీ అందరికీ? గొల్లపూడి దగ్గర జక్కంపూడి ఉంది. ఒక 1 lakh SFP ఎలిప్ ఆర్గనైజేషన్స్కి 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఒక 5 నెలల్లో రెడీ అయిపోయే 1 lakh SFP ఒక ఇండస్ట్రియల్ ఏరియా, అంటే ఇండస్ట్రియల్ అంటే లైట్ ఇండస్ట్రీ చేసే ఇండస్ట్రియల్ ఏరియాని నేను ఇస్తున్నాను మళ్ళీ కింద. దీంట్లో మీ యంగ్ ఎంటర్ప్రెనర్లు ఎవరెవరైతే ఉన్నారో చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మా ఆఫీస్ నుంచి మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా మేడం కూడా మేము ఇస్తాం. చక్కటి అవకాశం ఒక ఎలిప్ అనే దాన్ని విజయవాడలో కూడా, హైదరాబాద్లో ఏ విధంగా చక్కటి లేడీ ఎంటర్ప్రెనర్లు తయారో అదేవిధంగా విజయవాడలో కానీ అమరావతిలో కానీ తయారవ్వాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. అతి తక్కువ రేటుకే అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎంటర్ప్రెనర్ అంటే మీరు అందరూ కంగారు పడిపోయేమో ఏదో పెద్ద ఇండస్ట్రీ అయిపోతుందని అనుకోరు. వాళ్ళు మీరు చూస్తే విజయవాడ నగరంలో నిర్మా ఎన్నారు ఎప్పుడన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డాక్టర్ గ్రూప్ పేరున్నారా? 140,000 మంది మహిళలు విజయవాడ నగరంలో. ఇవాళ మేరిస్టల్లా కాలేజీలో అవుట్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇవాళ ఎంతో 1962 నుంచి పెట్టిన ప్రతిష్టాత్మక సంస్థ ఇక్కడ. ఈ సంస్థలో ఎంతోమంది ఎంటర్ప్రెనర్లుగా తయారు చేసిన కళాశాలలు ఎక్కువ మంది విజయవాడలో లేకపోవడం మాకు దురదృష్టం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారో నేను ఎంటర్ప్రెనర్ అనే ఫ్యామిలీతో స్టార్ట్ చేసి P4 వరకు ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ సంస్కరణలో భాగంగా ఇవాళ అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఆ రోజు 1995లోనే ఎలిప్ అనే సంస్థని హైదరాబాద్లో ప్రారంభించి ఎంతో మహిళా పారిశ్రామికవేత్తల కింద అందరూ కోటీశ్వరులు అయ్యారు. ఇవాళ మనం చూస్తే మొన్న దసరా సమయంలోనూ ఎప్పుడో మొన్న 3 రోజులు వర్క్షాప్ కూడా పెడితే అందరూ వచ్చి ఇక్కడ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలిప్ వల్ల ఇక్కడ 2 పార్కులు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా జక్కంపూడి కాలనీలో ఎలిప్ సంస్థకు 1 లక్ష SFT కూడా గత ప్రభుత్వ సమయంలో ఇస్తే కన్స్ట్రక్షన్ సగంలో ఆగింది. మన నందిగామ పర్యటన ప్రాంతంలో ముందు వాటిని ఎలిప్ని తయారు చేసి వాళ్ళకి ఇమ్మని కోరటం జరిగిన వెంటనే వారు ఆదేశించడం కూడా అధికారం జరిగింది. ఇటువంటి ఎక్కువ మంది విద్యార్థులు కళాశాల నుంచి బయటకు రాగానే తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము ఆత్మవిశ్వాసం ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎన్నో అవకాశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఇటువంటి ఎన్నో అవకాశాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. రాబోయే కాలంలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి కూడా అవకాశాలు రాబోతున్నాయి. వీళ్ళందరూ మెరుగైన అవకాశాలకు ఇచ్చే విధంగా మేము కూడా కొంతమంది కెరీర్ కౌన్సిల్ని ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో అక్కడ నా సొంత ఖర్చులతో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే కెరీర్ కౌన్సిలింగ్ కానీ ఇప్పిస్తానని అందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి, సమాజంలో ఒక బాధ్యత, అంతేకాకుండా వాళ్ళు తమ కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఉండాలని కోరుకున్నా. ఈ అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా చక్కగా డెవలప్ అవ్వాలి, వాళ్ళ పిల్లలని ఉండే 1962లో స్థాపించిన ఈ సంస్థ మనం చూస్తే ఎంత అందంగా ఉందో ఇప్పటికి కూడా చూస్తే ఇవాళ కొత్తగా వచ్చిన ఏ కాలేజీ కూడా వాళ్ళ ఈ సంస్థను పోటీ పడలేదు. అటువంటి సంస్థలో ఇటువంటి మెరుగైన సౌకర్యాలు ఇస్తే ఇంకా బాగుపడతారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి అవకాశాలు ఇస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులకి ఇదే కాదు అన్ని ప్రభుత్వ కళాశాలలో 6 కళాశాలలో కూడా చేస్తాం, వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.
దేశంలోని మత సంస్థలన్నింటిపైన బీజేపీ పెత్తానం చెలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లును ముందుకు తెచ్చిందని, భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ మతోన్మాద రాజ్యాంగ విరుద్ధ చర్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు సిపిఐ సిద్ధమైందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా సరే తమ వ్యవహారాలను వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ కల్పించగా, దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేయడానికి, అన్య మతస్థులను అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అసలు రెడ్డికి కన్నడానికి మేము రెడ్డి కన్నడం అనేవాళ్ళం. ఇప్పుడు మున్సిపల్ ఏమంటారు వాళ్ళకి పాపం తెలుసో లేదో కానీ ఎవరి ఎక్కడ ఉంది, ఎవరి పేరు ఏమనేది ఖచ్చితంగా 100% తెలిసిన వాళ్ళు ఎవరంటే మాత్రం మన రెవెన్యూ సహాయకులే. మన విఆర్ఏ ఉంటేనే వాళ్ళకి అన్నీ తెలుసు. విఆర్ఏలు వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత భూమి ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. జనంతో నిత్యం సంబంధాలు ఉండేవాళ్ళు మన విఆర్ఏ. మరి చాలా బాధాకరం. నాకు ఇంతకుముందు మన బాలకాశ్ ఇంతకుముందు చాలాసార్లు కలిశాడు కానీ ఈరోజు చెప్పాడు తెలంగాణలో దాదాపు 20,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేశారు అక్కడ తెలంగాణలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 21,000 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి 10,500 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు. మరి తెలంగాణ ఆంధ్ర మనలో మనం కలిసి ఉన్న వాళ్ళమే 2014 వరకు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది మేలని వాళ్ళు అనుకుంటా ఉంటారు తెలంగాణ వాళ్ళు. మేము అంతా కలిసి ఉంటే మాకు ఏమీ జరిగినది కాదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడం వల్ల మేమంతా రెగ్యులర్ చేయాలని కూడా వాళ్ళు సంతోషపడుతారు. పైగా ఇక్కడ బాధాకరం ఏమంటే నిజంగా మరి ప్రభుత్వాలు ఇట్లు కూడా చేస్తాయి, ఇంత అధ్వానంగా వ్యవహరిస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. మీకు ఏదైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారో దాన్ని ఏమంటారు అలవెన్స్ డిఎంఎస్ అలవెన్స్, ఆ డిఏని కూడా వెనక్కి పట్టుకున్నారంటే మరి నాకు అర్థమే కదా. అంటే మీరు ఏమన్నా జగన్ గవర్నమెంట్కి ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నారో నాకు తెలియదు. లేకపోతే ఒకసారి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వెనక్కి వసూలు చేయడం అనేది జనరల్గా జరగదు. మీకే కాదు ఎవరికీ జరగదు. అందులో మీరు కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళకి మీ విషయంలో ఇంత అధ్వానంగా వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేశారనేది పెద్ద ఆశ్చర్యం. తర్వాత మీ డిమాండ్స్ కూడా చూస్తే మీకు అతి తక్కువ జీతాలు వచ్చే వాళ్ళకి జీతం పెంచమని రెగ్యులైజ్ చేయమని మీరు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా నామినీలకు సంబంధించి కూడా గవర్నమెంట్కి పెద్ద ఖర్చు లేదు. ఆల్రెడీ పనిచేసే వాళ్ళు వయసు అయిన వాళ్ళు కొత్త వాళ్ళని నామినేట్ చేసుకుంటారు. దానికి వారికి ప్రభుత్వానికి పవర్ కూడా నష్టం లే, తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది కూడా లే. అవును సార్ ఒక పోస్ట్ 4 వస్తారు, నేను ఎవరికి ఇస్తాను అనేది కూడా లే. వాళ్ళు నామినీ ఏంటి ఎవరైతే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పేరు చెప్తారు. మా వాడికి ఇవ్వను లేకపోతే మా తమ్ముడు కొడుకు ఇవ్వమని ఏదో చెప్తారు. చెప్తే దానికి ఇచ్చేస్తే సమస్య ఏముంది, ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మన బాలకాశ్ కొత్త విషయం చెప్పాడు. మినిస్టర్ అన్నాడంట వాళ్ళు కొత్త పిల్లలు వచ్చి వాళ్ళంతా పరిగెత్తికి ఎట్లా వాళ్ళు పరిగెత్తి ఆపుతావా అని. పరిగెత్తకుండా ఉంటారా మీరు? మరి ఎవరైనా ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఈ పిల్లలు జీవుల కాలంలో వాళ్ళు ఎంతో చదువుకున్నారు, 4 ఊర్లు తిరిగారు, కొన్ని విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడో వాళ్ళ తాత తండ్రి మాదిరే ఎందుకుంటారు. అసలు మీరు ఎట్లయితే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎట్లయితే మారి ఉంటారో అదేవిధంగా కుటుంబాల్లో కూడా ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చింది. వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్నప్పుడు కొద్దిగా ఏదైనా ఉంటే అడుగుతారు. అడిగితే దానికి ప్రభుత్వం వాటిని సాటిస్ఫై చేయాలి. దాన్ని సంతృప్తి పరచడానికి ఏం చేయాలంటే ఆలోచించాలి. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విఆర్ఏలు, గ్రామ రెవెన్యూ సహాయకుల వారు దాదాపు 21,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో వారందరినీ కూడా 20,000 మంది గ్రామ సహాయకులను, రెవెన్యూ సహాయకులను వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి తప్ప అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ గత 10 ఏళ్లలో ఏమాత్రం కూడా వీరికి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా అన్యాయం ఎట్లా జరిగిందంటే వారికి ఏదైతే డిఏలు ఇచ్చారో ఆ డిఏ అమౌంట్ను కూడా వాళ్ళు వెనక్కి లాక్కున్నారంటే
ఇంతకంటే నీచమైన ఘోరమైన దురదృష్టకరమైన అంశం మరొకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే చిన్న స్థాయి ఉద్యోగాలు, వాళ్ళకి నెలకు వచ్చేది 10,500 రూపాయలు. వారికి ప్రభుత్వం డిఏ ఇస్తే ఆ డిఏ అమౌంట్ కూడా వెనక్కు లాక్కున్నారంటే ఇది ఎక్కడ నేను వినలేదు, ఫస్ట్ టైం ఇది వింటా ఉన్నాను. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అనేక ఆశలు రేకెత్తించి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కింది స్థాయిలో ఉంటున్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు, వీరందరికీ కూడా ఖచ్చితంగా వారి జీతాలు పెంచాలి, రెగ్యులేషన్ చేయాలి. దీనితో పాటు వారికి డిఏను కూడా ఏర్పాటు చేయాలి. వీటితో పాటు వారు కోరుతున్న మరో ముఖ్యమైన కోరిక ఏమంటే, ఎవరైతే వయసు ఉడిగిపోయి లేదంటే ఇతర పని చేయలేక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు, ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఫిట్నెస్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ నామినీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆమోదించాలి. ప్రభుత్వానికి దీనివల్ల ఒక పైసా కూడా కష్టమేమో కానీ ఖర్చు కానీ లేదు. కాబట్టి నామినీలను అంగీకరించి వాళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అంశం పైన మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా వీళ్ళతో పాటు పోయి కలిసి ఖచ్చితంగా మంత్రి గారి ద్వారా వీళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి మేము కోరబోతాం. కూటమి పాలన వచ్చాక సంపద సృష్టి జరుగుతోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు జీడీపీ వృద్ధి రేటు, ఆర్థిక అభ్యున్నతి, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయని, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన వివరించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 3వ డివిజన్ పరిధిలోని కామినేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం ఫ్లాట్ ప్యాక్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మంచి జరుగుతోందని, అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గతంలో చంద్రబాబు దేశంలోనే జీడీపీ అత్యధిక వృద్ధి రేటు సాధించారని, మళ్లీ అదే దిశగా సంపద సృష్టిపై దృష్టి సారించాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడీపీ వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పు కూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వచ్చిందంటే, గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో 1 2 సార్లు వస్తే అది 2-3% రావడం జరిగింది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేట్లో 2వ స్థానంలో వచ్చిందో అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో పొందేటట్టు, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు, సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం 2 కళ్ళగా ముందు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆయన ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా మీరందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. కనదుర్గ కాలనీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల నుంచి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల కాలనీలన్నింటిలో కూడా అన్ని సీసీ రోడ్లు 90% సీసీ రోడ్లు శాంక్షన్ అవ్వటం, వర్క్ ప్రోగ్రెస్ అవ్వటం, కంప్లీట్ అవ్వటం. మళ్ళా ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే కాలనీ వాళ్ళు ఒత్తిడి తెచ్చి మీరు లెటర్ ఇస్తే తొందరగా ఇప్పిస్తాం రోడ్లు అని చెప్పి, అంటే ప్రజలతో పాలన అంటాం కదా, అట్లా ఎమ్మెల్యే గారు కాలనీలకి కాలనీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ లెటర్ తీసుకుని రోడ్లు వేపిస్తున్నందుకు మరి మన అన్ని కాలనీ తరఫున ఎమ్మెల్యే గారికి
ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక దాంతోపాటుగా ఈ కాలనీని అడాప్ట్ ఈ 3వ డివిజన్ని ఎమ్మెల్యే గారు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న దరిమిలా వారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రతి కాలనీకి ఒక్కొక్క రోజు కేటాయించారు. అన్ని కాలనీలు ఒకసారి కలుద్దామంటే కాదు, అన్ని కాలనీలు పర్సనల్గా విజిట్ చేస్తారనే ఉద్దేశంతోనే అన్ని కాలనీలు విజిట్ చేయటం, సమస్యలు తెలుసుకోవటం, పరిష్కరించడం. అలాగే పార్కుల్లో ఏవైతే ఎమ్యూనిటీస్ లేవో, అలాగే రామచంద్రనగర్ పార్కులో జిమ్ ఐటమ్స్, కరీంనగర్ నగర్లో జిమ్ ఐటమ్స్, కనదుర్గ కాలనీ జిమ్ ఐటమ్స్, అలాగే కామినేని నగర్లో కూడా ఈ పార్కు జిమ్ ఐటమ్స్ శాంక్షన్. మోడల్ పార్క్ చేయాలి, కామినేని నగర్ పార్కుని మోడల్ పార్క్ చేయడానికి కూడా వారు మరి చొరవ తీసుకుని దాన్ని మోడల్ పార్క్గా చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. దానిలో కూడా వాకింగ్ ట్రాక్ తర్వాత జిమ్ ఐటమ్స్ కూడా దానికి కూడా వస్తాయి. అట్లా అన్ని కాలనీలని మన 3వ డివిజన్లో ఉన్న అన్ని కాలనీల్లో కూడా ఎక్కడైతే ఓపెన్ సైట్లు ఉన్నాయో అన్ని చోట్ల ఎమ్యూనిటీస్ పబ్లిక్కి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉండేలాగానే ఆయన చేయడం అనేది కూడా మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనకు 3వ డివిజన్ వారు అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మహానాడు రోడ్డు సైడ్ డ్రైన్స్, మన పంట కాలువ కుదించడం. ఈ పంట కాలువ కుదించడం అనేది ఆయన ఒక యజ్ఞంగా పెట్టుకున్నారు. దానికి ఫండ్స్ కూడా రెడీ చేయించారు. 7.5 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకో 7.5 కోట్లకి ఆయన వేరే అమౌంట్ కూడా రెడీ చేయించేసి అమౌంట్ అయితే రెడీ చేసి పెట్టారు. ఫండ్స్ ప్రాబ్లం అయితే లేదు. ముఖ్యంగా మనకు ప్రాబ్లం వల్ల మహానాడు రోడ్లో ఉన్న సైడ్ డ్రైన్స్ క్లియర్ అవ్వాలి. కొన్ని కోర్టు కేసులు, కొంతమంది ఇండివిజువల్స్తో కూడా మరి కన్విన్స్ చేసి చేయాల్సిన పని అయితే ఉంది. కాబట్టి చిన్న హర్డిల్స్ ఉన్నాయి, ఆ హర్డిల్స్ కూడా క్లియర్ చేయించి అతి త్వరలోనే మహానాడు రోడ్ సైడ్ డ్రైన్స్ కంప్లీట్ చేయించి ఈ మహానాడు రోడ్డు దగ్గర నుంచి గుంటతిప్ప ట్రైన్ వరకు ఉన్న కనదుర్గ కాలనీ చివరి వరకు ఉన్న అక్కడ 13 అడుగులతో స్టార్ట్ అయిన పంట కాలువ కనదుర్గ కాలనీ దగ్గరికి వెళ్ళేసరికి 20 అడుగులు వెడల్పుతో 10 అడుగులు లోతుతో ఉంది. కాబట్టి దాన్ని కూడా కుదిచ్చే ఏర్పాటు చేయించి రోడ్డు వైడెన్ చేయడానికి, అలాగే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడానికి ఆయన అహర్నిశలు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటే ఈ సందర్భం కాకపోయినా మరి బల్లెంవారి మన గుంటతిప్ప డ్రైన్ ఎలాగ చేస్తున్నారో బల్లెంవారి వీధిని కూడా మరి సాయిబాబా కళ్యాణ మండపం వరకు, మహానాడు కూడా పౌరంగి రోడ్డు వరకు, అలాగే ఈ బల్లెవారి వీధి దగ్గర నుంచి మరి ఎనికేపాడు పౌరంగి వరకు కూడా ఆ రోడ్లు కూడా డెవలప్ చేయించడానికి మరి ఎంపీ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి మరి ఎమ్మెల్యే గారు చేసే కృషికి మనందరం కూడా అన్ని కాలనీలు కూడా మరి ఆయనకి సదా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గుంటూరు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి 2021 నుండి నాయకత్వ సంక్షోభం నడుస్తుందని, దీనికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫాస్టర్స్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ రాబర్ట్ తెలిపారు. గతంలో లాజరస్ కోశాధికారి వ్యవహరించారని, పరదేశీ బాబు అనే వ్యక్తి రిటైర్డ్ అయినప్పటి ఎలక్షన్ నిర్వహిస్తారని కోర్టు ద్వారా తాత్కాలిక ఆర్డర్ తీసుకువచ్చారని చెప్పారు. దీనిని కోశాధికారి లాజరస్ రిట్ వేశారని, ప్రభుత్వానికి ఎవరిని గుర్తించడం లేదని ఏప్రిల్ 3న కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జోసెఫ్ కురియన్కు సంఘ బాధ్యతలు కోర్టు అప్పగించిందని చెప్పారు. అన్ని కమిటీలు రద్దు చేసి జోసెఫ్ కురియన్ ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షులను, బిషప్లను, కౌన్సిల్ను ఎన్నుకుంటారని చెప్పారు. లాజరస్ తరపున ఎంఆర్ చక్రవర్తి, జొన్నలగడ్డ సుధీర్ కోర్టులో వాదనలు వినిపించారని అన్నారు. హైకోర్టు తీర్పుతో అన్యక్రాంతమైన ఆస్తులు పరిరక్షించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అందరికి కూడా శుభవందనాలు. ఈరోజు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ గుంటూరు వారి సంఘం తరపున మన మధ్యలో లాజరస్ గారు కోశాధికారి వారు ఉన్నారు. అలాగే పద్మలీల గారు అడ్వకేట్ గారు, దయానందం గారు క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్గా పనిచేశారు, శ్రీ కన్నల్ గారు ఉన్నారు. మేమందరం కూడా ఎందుకు ఈరోజు సమావేశం పెట్టామంటే ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం 2021 నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తూ ఉంది. 2021లో లాజరస్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే దాని మీద శ్రీ పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకు వెళ్ళి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే 2022లో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషను ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఆయనకి ఇచ్చారు. దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్లో శ్రీ లాజరస్ గారు రిట్ అపీల్ నెంబర్ 1033 అని ఇంకొక రిట్ అపీలు వారు వేయటం జరిగింది హైకోర్టులో డివిజన్ బెంచ్లో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ఘ వాదనలు విన్నాక మొన్న ఏప్రిల్ 3వ తారీఖు 2025న జడ్జిమెంటు డిక్లేర్ చేశారు. ఇంకా రిటర్న్ జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే
ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు. ప్రెసిడెంట్ అనే ఆయన్ని ఎవరు ఎలక్షన్లో మేము గుర్తించట్లా. వెదర్ పరదేశ్ బాబు, నార్ ఏలియా గారు, నార్ శామ్ సంపత్. కాబట్టి వీళ్ళు ఎవరు లేరు. దీనికి ఇక్కడ చేరేటువంటి నా ప్రింట్ మీడియా గారికి, ఎలక్ట్రానిక్ మీడియా గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు లాజరస్ లుంజల. ఏఈఎల్సి ట్రెజరర్గా నా కర్తవ్యాలు నిర్వహిస్తుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు మనము నిర్వహించుతున్నామంటే, కోర్టు వారు 4 సంవత్సరాల తర్వాత ఒక మంచి నా సంఘ ప్రజలకు, నా పాస్టర్స్కి, ఈఎల్సీలో ఉన్న ప్రతి ఒక్క సంఘ ప్రజలకి ఒక మంచి సువార్త, మంచి అడ్మినిస్ట్రేషను, మంచి రేపు జరగబోయే అడ్మినిస్ట్రేషన్కి మంచి నాంది పలుకుంటున్నారు. ఆ ఒక్క ఆర్డర్ల పట్ల మా అడ్వకేట్ మేడం గారు మీకు డీటెయిల్స్గా దాని గురించి చెప్తారు. థ్యాంక్ యూ. 2025 డిఎస్సిలో పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. పీఈటీ స్పోర్ట్స్లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్లు కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2025 డిఎస్సిలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పీఈటీలకు ఈవెంట్స్లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు క్రమశిక్షణ రావాలంటే పాఠశాలలో నైపుణ్యం కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం ద్వారానే నైపుణ్యం కల వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరో తెలుస్తుందన్నారు. పీఈటీ స్పోర్ట్స్లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్లు కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టును నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము ఒక్కడే కోరుతా ఉన్నాం. నిజమైన క్రీడాకారులు, మంచి పిల్లలకి క్రమశిక్షణ రావాలంటే స్కూళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలంటే డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పీఈటీలు స్పోర్ట్స్లో తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్లు కొనుక్కొని వచ్చి పీఈటీలకి డిఎస్సిలో కాంపిటీషన్గా మారుతూ ఉన్నారు. దీనివల్ల కనీసం వాళ్ళకి ఫ్లాగ్ కట్టాలో తెలియదు, పిల్లల్ని క్రమశిక్షణ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళంతా వ్యవస్థలోకి వస్తే వ్యవస్థ అంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే, నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు రావాలంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, క్రీడల్లో మనము ఏ స్థాయిలో ఉన్నామనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది. నిజమైన స్కూల్ గేమ్స్లో కూడా మనం రాణించలేకపోతున్నాం, మంచి క్రీడాకారులను అందించలేకపోతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడమే దీనికి కారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డిఎస్సిలో, ప్రతి డిఎస్సిలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పోస్టులను భర్తీ చేస్తూ, అదేవిధంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు పోతున్నారు. అక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఇచ్చేటువంటి గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే, ఇక్కడ మాత్రం ఎలిమెంటరీ స్కూళ్ళలో పీఈటీ టీచర్లు లేకపోవడం వల్ల వాళ్ళని 4 గోడల మధ్య పరిమితం చేస్తూ ఉన్నారు. ఆడుకోవాల్సినటువంటి వయసులో 4 గోడల మధ్య వాళ్ళని చదువు అంటే ఏ విధంగా చదవగలరు వాళ్ళు? కాబట్టి ఈ విషయం పైన సీరియస్గా ఆలోచన చేస్తూ ప్రైమరీ సెక్షన్ నుంచే వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్యం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ తప్పనిసరిని వెల్లడి.
చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలి. సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి పిలుపు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ బృందం. వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని విజ్ఞప్తి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.